రైస్ అమ్మా, రైస్. ఓకేనా? సో మరి రైస్ ఎవరు పండిస్తారు? ఓకే, నెక్స్ట్ మన రైస్ తీసుకెళ్ళండి. ఓకే, రైస్ మనం ప్రొటెక్ట్ చేయాలంటే అప్పుడప్పుడు కొన్ని ఎరువులు వాడతారు కదా. సో మరి ఏమంటారు? ఏం యూజ్ చేస్తాం? ఫర్టిలైజర్స్ నానా, ఫర్టిలైజర్స్. ఓకేనా? నెక్స్ట్ అగైన్ యూ టెల్ నానా, వాట్ ఇస్ దిస్? రైస్ ప్లాంట్స్. ఓకేనా? రైస్ క్రాప్స్ అండ్ రైస్ ప్లాంట్స్. ఓకేనా? రైట్. రైస్ చూసాం కదా. సో మనకు అక్కడ బొట్లు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? రైస్ ప్లాంట్స్ నుంచే వచ్చాయి. ఈ రైస్ ప్లాంట్స్ నుంచి వాటిని డ్రై అవుతాయి. డ్రై అయిన తర్వాత వాటిని తీసి ఇలా కొడతారు. కొడితే అప్పుడు మనకి ఆ ఒట్లు అనేవి వస్తాయి. ఓకేనా? ఆ ఒట్లు తీసుకెళ్ళి మనం ఇందాక మిల్లు చూసాం కదా, ఆ మిల్లులో ప్రాసెస్ వైజ్ గా మనకి రైస్ అనేది వస్తుంది. చూసారు కదా ఇందాక మిల్లు. సో ఇక్కడ నుంచి మనకు అక్కడ. సో మనం ఇప్పుడు రైస్ మిల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. సో రైస్ మిల్ అక్కడ మిషనరీ మనం మొత్తం చూస్తూ ఉన్నాము, మిషనరీ అంతా. సో ఈ మిషనరీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఇక్కడ ఉన్న రైస్ మిల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రాసెస్ మొత్తం ఇక్కడ చెప్తాను నేను, ముందు వినండి, తర్వాత చూడండి మీరే. ఫస్ట్ వడ్లు ఇక్కడ దీంట్లో పోస్తారు. దీంట్లో నుంచి ఇవి 5 ఉన్నాయి కదా, ఇవి ప్రతి ఒక్క మెషినరీకి మీడియేటర్గా యూజ్ అవుతాయి. దీని నుంచి దాంట్లోకి వెళ్తాయి. బ్యాక్ సైడ్ ఉందిగా, దాన్ని ప్యాడీ క్లీనర్ అంటారు. అంటే ప్యాడీలో ఉన్న మట్టిని సెపరేట్ చేస్తుంది. మళ్ళీ దాని నుంచి అది సెపరేట్ చేసి మళ్ళీ దాన్ని యూజ్ అవుతూ దీంట్లోకి వస్తాయి, దీంట్లో పంపిస్తుంది. దీని నుంచి దానిలో వెళ్తాయి. అది పాలిషర్. దాంట్లో 2 రబ్బర్స్ ఉంటాయి. అది బ్యాక్ సైడ్ ఉంది కదా, అది పాలిషర్. దాంట్లో పెద్ద పెద్ద రబ్బర్లు ఉంటాయి. దాని మధ్యలో నుంచి నలిపేసి మళ్ళీ మొత్తం పొట్టంతా సెపరేట్ చేసి దీన్ని యూజ్ చేస్తూ దీంట్లోకి వస్తాయి. ఇది సెపరేటర్. ఇప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళందరూ చాటతోటి చెరుగుతారు, గుర్తుందా? అలా వడ్లని అది సెపరేట్ చేస్తారు. అంతేగా బాబు? చేసి మళ్ళీ దీంట్లో నుంచి కూడా 2 సెపరేషన్స్ ఉంటాయి. ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి చూడండి. యూజ్ అవుతూ దీంట్లో బియ్యాన్నేమో ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో కొంచెం మీడియంగా 2 మిక్స్ అయినాయి. మళ్ళీ దాంట్లోకి మళ్ళీ దీంట్లో నుంచి అక్కడ పాలిష్ కోన్లోకి వస్తాయి కదా. ఆ లాస్ట్లో ఒక కోన్ ఉంది చూడండి, ఇగో ఈ సెకండ్ యూజ్ అవుతూ దాంట్లోకి వెళ్తాయి. దాంట్లో నుంచి మళ్ళీ జల్లెడలోకి వస్తాయి. ఆ జల్లెడలో నూకలు ఉంటాయి కదా, నూకలు బియ్యాన్ని మళ్ళీ దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. చిన్న చిన్న నూకలన్నీ కిందకి వెళ్ళిపోతాయి, బియ్యం అన్నీ సెపరేట్ అయిపోతాయి. అక్కడ నుంచి యూజ్ అవుతూ ఈ లాస్ట్ దాంట్లో నుంచి బయట అక్కడ పెడతాం బాస్కెట్, అది బ్యాగ్ పెడతాం, రైస్ బ్యాగ్, దాంట్లోకి వస్తాయి లాస్ట్లో నుంచి యూజ్ అవుతూ. అర్థమైందిగా? ఇప్పుడు చూడండి ప్రాసెస్ మొత్తం.